మంత్రితో మాట్లాడదాం. గతంలో చీరలకు సంబంధించినటువంటిది ఎట్లా ఉండే క్వాలిటీ, ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకుందనేటువంటిది మాట్లాడదాం. మంత్రులంతా సెక్రటరీకి వెళ్తా ఉన్నారు ప్రోగ్రామ్కి సంబంధించి. మేడం నమస్తే. ఇందిరమ్మ చీరలు సంబంధించి లాంచ్ అయింది, ఎట్లా ఉన్నాయి క్వాలిటీ? అంటే ఇంకా నేను చూడలేదండి, కవర్లలో ఉన్నాయి. క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యమంత్రి గారు అందరికీ ఆలస్యమైంది. గతంలో వాళ్ళు ఇచ్చినవి వాడలేదు, పడేశారు, కాల్చేశారు, లేకపోతే పొలాల చుట్టూ కూడా అడ్డంగా కట్టుకున్నారు. అవి యూజ్లెస్గా వేస్ట్గా మనీ దుర్వినియోగం చేశారు. కాబట్టి అట్లా చెయ్యొద్దనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల సమయం పట్టింది. ఒక ప్రణాళికతోటి మంచి చీరలు పంచాలి, క్వాలిటీ చీరలు పంచాలి. అది మేము కూడా కట్టుకుంటాం. మేము తప్పనిసరిగా 100% మేము కూడా ఆఫీసులలో కట్టుకొని వస్తాము. ఒకసారి కట్టుకొని వదిలిపెట్టాము. అది మేము ఎట్లాగైతే ఈ చీరలు దాచిపెట్టుకుంటామో ఆ చీరను కూడా మేము వాడుకొని దాచిపెట్టుకొని వాడతాం. కాబట్టి మంచి క్వాలిటీ శారీస్ మాత్రమే ఈరోజు మేము పంచుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా 100% ఆ చీరలు ధరిస్తారు. గతంలో బాసాలకు వేసినాం అనేటువంటిది మహిళలు చెప్పారు. వచ్చినటువంటి చీరలని నిజంగా కట్టుకోలేదు, కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టామనేటువంటి విజువల్ చూసినాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇట్లాంటి విమర్శలు? అట్లాంటి వచ్చే అవకాశమే లేదండి, అవకాశమే లేదు. వీళ్ళేదో దాన్ని ఫెయిల్ చేయడానికని ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇస్తే ఎట్లా కట్టుకుంటారు, ఒక హస్బెండ్ లేని ఆమె పేరు మీద అనేటువంటి ఒకటి గొడవ చేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇండ్లు ఇందిరమ్మ పేరు మీదనే ఇస్తున్నాం. ఆమె పరిపాలించింది ఇందిరమ్మ భర్త లేకుండానే పరిపాలించి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నది. ఆ రోజు మీకు ఇండ్లు కట్టించింది, మీకు భూములు పంచింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసింది. ఇవన్నీ కూడా ఇందిరమ్మ. ఈరోజు ఇందిరమ్మ రాజ్యమే కావాలని కొనుక్కొని మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఇందిరమ్మ పేరిటనే ఒక మహిళ కాబట్టి ఆమె పేరిటనే చీరలు పంచాలనేది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా మంత్రులు నిజంగా 2 ఉన్నారు క్యాబినెట్ లో, మీరు సీతక్క ఉన్నారు. మీరు కూడా కట్టుకుంటామంటారు, కట్టుకొని ప్రజల ముందుకు చూపిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఆ కార్యక్రమం ఎప్పుడు? అది అందరినీ అండి, చైర్మన్స్ ఉన్నారు, మహిళా చైర్మన్స్ ఎవరైతే నామినేటెడ్ వాళ్ళందరూ ఉన్నారో అందరం కూడా ఒక రోజు టైం పెట్టుకొని అందరం కూడా గ్రూప్గా ఒకసారి కట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటో దిగిన తర్వాత యాజ్ యూజువల్గా మేము ఎప్పుడు కట్టుకోవాలనుకుంటే అప్పుడు కట్టుకుంటాం. ఒకటి చివరిగా మేడం, నాగార్జునకు సంబంధించిన రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా మీడియేట్ చేశారా దీంట్లో? దానికి నాకు సంబంధం లేదండి, నాకు సంబంధం లేదు. అది ఎట్లా రైట్. ఇది మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చీరలు కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా చీరలు కట్టుకోబోతా ఉన్నాం, ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడే కార్యక్రమం ఓపెన్ అయింది, మిగతా నాయకురాలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇక్కడికి రీచ్ అవుతున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో త్వరలోనే మంత్రులు చీరలు కట్టుకొని ఒకసారి కట్టుకొని వదిలేసినాం కాకుండా కంటిన్యూషన్లో కట్టుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, మాట్లాడదాం. చీరలకు సంబంధించి గత ప్రభుత్వ చీరలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఎట్లాంటి క్వాలిటీ ఉందనేటువంటి విషయాన్ని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మంత్రి గారి మాటల్లో. సార్, గత ప్రభుత్వంలో చీరలకు సంబంధించి విమర్శలు వచ్చాయి, ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇందిరమ్మ చీరల విషయంలో? అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే క్వాలిటీ మెయింటెనెన్స్. అరువులు ఉన్న ప్రతి ఒక్క మహిళకు చీరను అందియాలి. తెలంగాణలో ఒక పెద్ద సంప్రదాయం ఉన్నది. సంప్రదాయం ఏంటి అంటే సారా పెట్టడం అంటే చీర పెట్టడం. సో క్వాలిటీ శారీ ఆ మహిళకు తెలంగాణ ఆడబిడ్డకి ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ స్కీమ్. గత ప్రభుత్వ చీరలకు ఈ ప్రభుత్వ చీరలకు ఎట్లా క్వాలిటీ చేంజ్? మాది క్వాలిటీ ప్రభుత్వము, క్వాలిటీ చీర, క్వాలిటీ నిర్ణయాలు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా ఉన్నారు, శ్రీ గణేష్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అన్నా గత ప్రభుత్వంలో ఇందిరమ్మ గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చి ఇప్పుడు ఇందిరమ్మ చీరల పేరు ఇస్తుంది, డిఫరెన్స్ ఏంది, ఏం చెప్తారు, ఎట్లా ఉంది చీరలు? ఈరోజు మీరు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మనం సీతక్క గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, మంత్రుల వైఫ్స్ కావచ్చు, ఎవరున్నా కూడా ఎమ్మెల్యేల వైఫ్స్ కూడా ప్రతి ఒక్కరు ఇది బ్రాండ్గా ఉండాలి, అందరూ కట్టుకోవాలి అంటే నాణ్యతకు ప్రతీక ఈ మాట. ఎందుకంటే ముందు బతుకమ్మ చీరలు ఇస్తే ఎంత గొడవలు అయినాయి, ఎంత ఇన్సల్ట్ చేసిరని ప్రతి మహిళలు గొడవ పడ్డారు. ఎందుకంటే మాకు చీరలు ఇచ్చి మనం అవమానపరుస్తున్నారని. ఈరోజు నాణ్యతతోటి ఇందిరమ్మ జయంతి నాడు ఈ యొక్క పథకం మొదలు కావడం, కోటి మహిళలకు మన రాష్ట్రంలో ఈ యొక్క చీరలు ఇవ్వాలంటే చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇన్ని రోజులు టైం పట్టింది, దీని గురించి మీకే తెలుసు, ఎన్నిసార్లు సమీక్షలు జరిపారు. క్వాలిటీ కంట్రోల్ గురించి కావచ్చు, మళ్ళీ ఈ యొక్క ఇవి నేయడానికి కూడా మన వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు ఇప్పటికే కోటి అడిగితే 65 లక్షలు ఇచ్చారు. మార్చి 8 ఉమెన్స్ డే నాటి వారికి
ఇది మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క పథకం చాలా గొప్ప పథకం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చీరలు బాసాన్లకు వేసినాం, పొలాల్లో కట్టుకున్నాం అన్నారు. కొంతమంది రోడ్డుపైకి వచ్చి తగలబెట్టినటువంటి ఇన్సిడెంట్ ఉంది, గతంలో చూసాం. సో ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోరు క్వాలిటీ విషయంలో? మీరు అంటారు చాలా సుదీర్ఘ టైం తీసుకున్నటువంటి. మహిళలని గౌరవించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని ప్రతిసారి చెప్తున్నారు. వారు ఏంటంటే మీకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా వారి మీద ఏం అలగేషన్ ఉండే. గతంలో వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. సూరత్కి వెళ్ళి జోకి సీరియల్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరికో ఇస్తున్నట్టు అవమానపరిచే విధంగా వాళ్ళ వ్యవహారం ఉండే. ఈరోజు మహిళలను గౌరవించే విధంగా మా వ్యవహారం. రైట్. కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఉన్నారు, అడుగుదాం. కోట నీలిమ ఉన్నారు. ఎట్లా ఉన్నాయి శారీస్? బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ టైంలో వాళ్ళ చెత్త రకం శారీస్, చెత్త క్వాలిటీ శారీస్ ఇచ్చి ఎంతో బాధ పెట్టారు మా తెలంగాణ ఆడబిడ్డల్ని. ఆ బాధ అంతా మర్చిపోయేటట్లు ఉన్నాయి. మంచి నాణ్యత గల శారీసు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే రకంగా, దాన్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్లే రకంగా ఉండే శారీస్ ఇవ్వబోతున్నాం. మహిళా మంత్రులంతా కూడా ఈ ఇందిరమ్మ చీరలు కట్టుకొని బ్రాండ్ చేయబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. మీరు మహిళా నాయకురాలే, మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం? 100%. ఎందుకంటే ఇది మా ప్రైడ్, ఇది మా గౌరవం, తెలంగాణ ఆడబిడ్డల గౌరవం, దానికి ప్రతీక ఈ చీరలు. అలాగే ఆదర్శం ఇందిరా గాంధీ అమ్మవారు. సో ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ తెలంగాణలో ఉంది నీ చాటి చెప్పడానికి ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకుని, ఇందిరమ్మ చీరలు కట్టుకుని ఉంటారు. పేరు విమర్శిస్తా ఉన్నారు. ఇందిరమ్మ పేరు ఇస్తున్నటువంటి చీరల పేర్లు కరెక్ట్ కాదు, బతుకమ్మ చీరను తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టారని విమర్శలు బీఆర్ఎస్ చేస్తా ఉంది కదా. అదే చెప్తున్నాను, మహిళలకి ఎలా చీరలు పంపిణీ అవ్వకుండా ఉండాలని ఆపడానికి ప్రయత్నం ఇది ఈ మాటని ఆ మాటని ఎలా డిలే చేద్దాం, మహిళల చేతుల్లో చీరలు రాకూడదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందర వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కూడా అదే పనిచేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా అదే పనిచేస్తాం. క్వాలిటీ ఎట్లా ఉంది చూసిరా? చేతో పట్టుకొని మీరు జనరల్ గా మహిళలు అంటే శారీ షాపింగ్ చాలా ఎక్కువ చేస్తారు కదా, చూడంగానే మీరు చెప్పేశారు దాన్ని ఎట్లా ఉందని. నాకైతే నచ్చింది, కానీ ఇప్పుడు ప్రజల నుంచి కూడా విందాం. ఇక్కడ చాలా మంది చీరలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు అడగగలరు. ఎంతో సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వాళ్ళ చిరునవ్వుతోనే తెలిసిపోతుంది ఆ చీర క్వాలిటీ ఏంటో. రైట్. ఇది నెక్స్ట్ మహిళా సంబంధించినటువంటి నాయకురాలంతా కూడా శారీ కట్టుకొని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. క్వాలిటీ బాగుంది అని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కార్యక్రమం కంప్లీట్ అయింది. రాముల నాయక్ ఉన్నారు, రాముల నాయకులతో మాట్లాడదాం. రాములన్న, ఎట్లుంది పరిస్థితి? చీరలు ఎట్లున్నాయి? బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు ఇచ్చే చీరలు చేన్ల దగ్గరనో లేకుంటే రకరకాల దగ్గర చేన్ల దగ్గర ఇచ్చేసేటిది. కానీ ఇవాళ క్వాలిటీ చీరలతోటి ఇంద్రమ్మ పుట్టినరోజు కోటి చీరలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అప్పుడు బతుకమ్మ చీరలకు ఈ చీరలకు చాలా వ్యత్యాసం ఉంది. అందుగురించే ముఖ్యమంత్రి మార్చి వరకు చీరల పంపిణీ, ఇప్పుడు 65 లక్షలు వచ్చినాయి చీరలు. హైదరాబాద్ సిటీకి ఇంకో 35 లక్షలు వస్తాయి. ఎవరు తొందరపడే అవసరం లేదు, అందరికీ చీరలు వస్తాయి. మార్చి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం భర్త లేని వ్యక్తి ఇందిరాగాంధీ, ఆమె పేరు మీద చీరలు ఎందుకు ఇస్తారు, కట్టుకోవాలనా అనేటువంటి విమర్శ బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉంది. దాంతోపాటు బతుకమ్మ పేరే ఉంటని ఇందిరమ్మ పేరు ఎందుకు, ఆమె పేరిట క్వాలిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, క్వాలిటీ చీరలు పేరు ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి విమర్శ. పేరు ఆయన మారవలేదా? టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయలేదా? తెలంగాణ అడిగే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడు అంత పెద్ద దాన్ని ఇందిరాగాంధీ పేరు ఎందుకు మారవద్దు? బతుకమ్మ అంటే వీళ్ళ ఇంట్లోకించే పుట్టింది. బతుకమ్మ అంటే కవితమ్మనే. ఎవరు ఇంత బోనాలు ఏది చేసినా, ఏది పరిచినా, బతుకమ్మ పరిచినా ఒక కవితమ్మయే కనిపిస్తుంది మీ ఆదానికి. అందుగురించే ఇందిరమ్మ అంటే అందరు కనిపిస్తారనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ చీరలు కట్టుకోవాలి, మా ఆడపిల్లలు బాగుండాలి, మా ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి. బస్సులు ఫ్రీ ఇచ్చినాం, చీరలు ఫ్రీ ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు వాళ్ళు ఇయ్యంది ఇచ్చినాము. రకరకాలుగా మహిళా శక్తితోటి ఇందిరమ్మ గ్రూపులకు ఏం చేస్తారంటే పెట్రోల్ బంకులు కానివ్వండి, తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో పెద్ద హాస్పిటళ్లలో క్యాంటీన్ కానివ్వండి, అందు గురించే వారికి ఇచ్చేస్తున్నాం. ఇది రాముల నాయక్ చెప్తా ఉన్నారు.
కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, చీరలతో వెళ్తా ఉన్నారు. విజువల్స్ లో చూపిద్దాం. చీరలు ఉన్నాయి, చీరలతో వెళ్తా ఉన్నట్టు విజువల్ చూస్తా ఉన్నాం. ఒక ఇందిరమ్మ చీరల పేరిట ఇస్తా ఉన్నారు వచ్చినటువంటి వారందరికీ కూడా. ఒకటి ఓపెన్ చేయగలుగుతారా, చూపించగలుగుతారా మీడియాకు? ఒకటి ఓపెన్ చేయండి. చీరలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చేరు మండల్ సంగారెడ్డి. పటాన్చేరు మండలం. ఒకసారి చీర చూడొచ్చా ఎట్లుందో? ఒకసారి చూపించండి మీడియాకి, ఒకసారి చూపించండి. ఇట్లా క్వాలిటీ ఉన్నాయా మంచి? ఎట్లా బాగున్నాయి. వైట్ వైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. నేను పట్టుకుంటానండి బాటిల్. ఇవి నేను పట్టుకుంటలే, బాటిల్ ఫుల్ మీరు ఓపెన్ చేసి చూపించండి. ఓపెన్ చేయండి, మొత్తం ఓపెన్ చేయండి. మీరు తీసుకున్న ప్లేట్లు జనరల్గా మీరు లేడీస్ అంటేనే షాపింగ్ కదా, చీరలు చూడగానే చెప్పేస్తారు కదా, ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, ఇవి బాగున్నాయి, చీరలు బాగున్నాయి. క్వాలిటీ ఎట్లా ఉంది? బాగుంది. ఏమన్నా నచ్చిందా? నాకైతే నచ్చింది కదా, బాగుంది కదా. మంచి బార్డర్ అన్నితో మంచి బాగుంది. రేవంత్ అన్నకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ రేవంత్ అన్న. ఎట్లా ఉన్నాయి కార్పొరేటర్? బాగున్నాయండి చీరలు అన్నీ కూడా. ఇప్పుడు టైం పట్టింది, ఆయన ఒకటేసారి మంచి క్వాలిటీ చీరలు ఇప్పించడం కోసము టైం తీసుకోవడం జరిగింది. బట్ అందరు మహిళలందరూ ఇష్టపడి కట్టుకునే విధంగా చీరలు ఉన్నాయి. రైట్. మొత్తానికి చీరలు ఓపెనింగ్ అయిపోయింది. బతుకమ్మ చీరలకు సంబంధించి పెద్ద ఎత్తున నాయకులు ఇక్కడికి రీచ్ అయ్యారు, నాయకురాలు రీచ్ అయ్యారు. వాళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొద్దిమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. బతుకమ్మ చీరలు ఎట్లా ఉన్నాయనేటువంటిది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఎడవాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి చీరలు వెంకటస్వామి గారు? ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళు ఇచ్చిన చీరల కంటే మా 1000% బాగుంటాయి అన్న. ఖచ్చితంగా కూడా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం కూడా తీసుకోవటం హర్షణీయం, అభినందనీయం అన్న. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇందిరమ్మకు భర్త లేడు, భర్త లేని వాళ్ళే చీరలు ఇస్తా ఉన్నారు, బతుకమ్మ చీరలే పేరు ఉండే, అదే పేరుతోటి క్వాలిటీ చీరలు ఇవ్వచ్చు కదా, పేరు ఎందుకు చేంజ్ చేసిరని వాళ్ళు విమర్శిస్తారు. విమర్శ పైన ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వంలో ఏం చేసినా కూడా వాళ్ళకంత బాధలుగానే ఉంటాయి, వాళ్ళకి నొప్పులుగానే ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఓర్చుకోలేరు. స్కూల్ విషయంలో కావచ్చు, కాలేజ్ విషయంలో కావచ్చు, ఒక మహిళలకు ఏదన్నా సాధికారత కోసం, ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి కూర్చున్నట్టే ఉంటుంది. సో వాళ్ళ విమర్శలతో మాతోటి మాకు సంబంధం లేదు. మాకు మహిళా సంక్షేమము, ప్రజా సంక్షేమమే ఉంది కాబట్టి దాని గురించే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని. ఇప్పుడు గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఎవరు కూడా కట్టుకోలేదు, ఎమ్మెల్యేలు మంత్రులు అన్నారు. ఇప్పుడు మీరు కట్టుకోబోతున్నారు అంటే మీ మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నాయకురాలు కట్టుకోబోతున్నారంటారు. అంటే మెసేజ్ ఇవ్వనాల్చుకున్నారా మీరు? ఇంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు ప్రజలు బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఆ చీరల అంటే క్వాలిటీ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందని మహిళలు ధర్నా చేసిన రోజులు వాళ్ళు మర్చిపోవద్దు. ఆ చీరలన్నీ కూడా సామూహికంగా ఒక దగ్గర వేసి తగలబెట్టిన సందర్భాలు వాళ్ళు మర్చిపోవద్దు. 800 కోట్లకు పైగా దాంట్లో స్కామ్ చేసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోవద్దు. సో ఇదంతా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరు మహిళల కోసం అంటే వాళ్ళకి క్వాలిటీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో, శారీ ఇస్తున్నారో, ఎవరు స్కామ్లు చేసినారో అంతా కూడా తెలుసు, చూస్తూ ఉంటారు. కానీ మీరు వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఇక మీరు చెప్తా అంటున్నారు. మీ మహిళా నాయకురాలు కూడా కట్టుకుంటామంటున్నారు. ఇందాక మంత్రి కొండా సురేఖ అన్నారు, మేము కూడా చీరలు కట్టుకొని చూపిస్తాం, బ్రాండ్ మేము ఇచ్చిన క్వాలిటీ చీరలు అనేటువంటిది అంటారు. అంటే ఒక మెసేజ్ అయ్యేది మీరు అట్లా చేయబోతున్నారు? 100% అన్న. అంటే మా పథకం మీద మేము తెచ్చిన దాని క్వాలిటీ గురించి చూపించాలంటే ముందు మేమే ఎగ్జాంపుల్ అయి ఉండాలి. నేను మీకు తిండి పెడుతున్నా అంటే ముందు నేను తింటే కదా మీరు కూడా దాన్ని నమ్ముతారు. సో 100%గా మా పార్టీ నాయకురాలు లేకపోతే మా పార్టీలో గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఎవరైతే వాళ్ళు చెప్పినట్టుగానే అది ముందుగానే వాళ్ళు చేసి కట్టుకున్న తర్వాతనే పబ్లిక్లో తెలుస్తుంది కదా, చూస్తారు కదా అని అంటున్నాను. రైట్. ఇది బతుకమ్మ చీరల పేరిట గతంలో ఇచ్చినటువంటి క్వాలిటీ లేవు, కానీ అప్పుడు వాళ్ళు మహిళా నాయకురాలు ఎవరు కట్టుకోలేదు. ఇప్పుడు మాత్రం మేము మహిళా నాయకురాలు, మంత్రులు వీళ్ళంతా కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. వీళ్ళంతా కూడా మహిళా మంత్రులు, మహిళా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు త్వరలోనే చీరలు కట్టుకోబోతా ఉన్నారు. మహిళా కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వారికి సంబంధించినటువంటి వాళ్ళంతా పట్టుకోబోతా ఉన్నారు అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం చీరలు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉంది. చీరలు సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ క్వాలిటీ చీరలు ఇస్తూ ఉన్నారు. తీసుకున్నటువంటి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఒక అంచు ఉంది, తర్వాత బ్లూ కలర్ వైట్కి సంబంధించినటువంటి ప్రింట్స్ ఉన్నాయి. దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అంటున్నారు. మొత్తం అందరికీ ఒకే రకమైనటువంటి ఒకే డిజైన్ ఉన్నటువంటి
చీరలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది దీంట్లో. కాకపోతే దీంట్లో ప్రస్తుతం ఈ ఇందిరమ్మ చీరలకు సంబంధించిన డిజైన్ ఎట్లా ఉందంటే సేమ్ డిట్టో. ఒకసారి ప్రింట్ చూపిస్తాను. ఇక్కడ ఇందిరాగాంధీ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఈమె కట్టుకున్నటువంటి చీర స్టైలే ఇక్కడ ఉంది దాదాపు. అదే బ్లూ కలర్ తర్వాత వైట్ కలర్కి సంబంధించినటువంటి ప్రింట్. సో ఈ చీర ఇక్కడ ఇందిరాగాంధీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో ఉన్నటువంటి చీర ఆమె కట్టుకున్నటువంటి చీరలోనే యాస్టీజ్ అదే ప్రింట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఒక క్యాప్ కూడా ఇస్తున్నారు, స్పోర్టు వైట్ కలర్ క్యాప్ కూడా ఇస్తున్నారు. శారీతో పాటు ఒక శారీ చీర ఇస్తూ ఉన్నారు. సో ఇది తీసుకున్నటువంటి మహిళా గ్రూప్ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ చీరలు ఎట్లా ఉండే విమర్శలు వచ్చినాయి, ఈ మీరు ఇస్తున్నటువంటి చీరలు ఎట్లా ఉండే, క్వాలిటీ ఓకేనా? జనరల్గా లేడీస్ అంటే శారీస్ చూడగానే గుర్తుపడతారు కదా, మంచిగా లేవా? ఇప్పుడు మీరు ఇందాక చూసారు, ఒక ఆడబిడ్డ పెట్టుకొని చెప్పింది, ఏం చెప్పినారు, బాగుందన్న మంచిగుంది చీర అని చెప్పింది. సో అంటే ఇది ఇచ్చే చీర అనేది తన జీవితాంతం ఉంటుందని నేను అనను, కానీ తను ఇచ్చేటువంటి గౌరవించే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ తనని పెంచుతుందని చెప్పాలి. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆడబిడ్డల కేంద్రంగా ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. ఏ స్కీమ్ వచ్చినా మహిళలకే అది అంకితమని చేస్తున్నాం. ఇవాళ మహిళా పెట్రోల్ బంకులైనా, మహిళలకు సోలార్ అయినా, ఆడబిడ్డలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకమైనా, ఇవాళ స్కూల్ యూనిఫామ్లైనా, ఇవాళ వాళ్ళ ఇంటి స్థలాలైనా, ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్యాంటీన్లైనా, నువ్వు ఏ విషయం తీసుకున్నా కూడా ముఖ్యంగా ఇది ఎందుకు రేవంత్ అన్న చేస్తున్నారంటే ఆడబిడ్డలకి స్వతహాగానే వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది పొదుపు. మీరు చేస్తున్నారు ఓకే, కానీ విమర్శలు ఏంది? ఇందిరాగాంధీ ఆమె భర్త లేనటువంటి చీరలు ఇస్తా ఉన్నారు, ఆ చీరలు ఎవరు కట్టుకుంటారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మీ పేరు కూడా ఇందిరా ఉంది, ఇందిరా శోభన్, ఇందిరాగాంధీ జయంతి రోజే ఇందిరమ్మ పేరిట చీరలు ఇస్తా ఉంది. సో ఎట్లా దానికి ఎట్లా? ఇప్పుడు పచ్చకామలకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మంచిని మంచిగా ఆలోచించాలి. ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మనిషికి పుట్టుక చావు అనే రెండు ఉంటాయి. అంత మాత్రాన ఆమె చేసినటువంటి భర్త ఆమె చనిపోయింది కాబట్టి ఆమె పేరు మీద ఇచ్చే చీరను ఇది కానుక కాదనంటే, మరి ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇచ్చినాం, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు. ఇందిరమ్మ పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాం, ఇందిరమ్మ పేరు మీద భూముల పట్టాలు ఇచ్చినాం, ఇందిరమ్మ పేరు మీద ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇది అది కాదు అన్ని ఆమె పేరు మీద జరిగినాయి. మరి అలాంటప్పుడు ఇవాళ చీర ఇస్తే ఎందుకు వస్తుంది మాట అడుగుతున్నా. బతుకమ్మ చీరలు అనగానే వాళ్ళ విమర్శ ఇందిరా గారు, వాళ్ళ విమర్శ ఏంటంటే బతుకమ్మ చీరలు అనగానే కేసీఆర్ గుర్తొస్తాడు కాబట్టి పేరు చేంజ్ చేసిరు. మీరు అదే పేరు పెట్టి మంచి క్వాలిటీ చీరలు ఇవ్వచ్చు కదా, ఎందుకు పేరు ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విమర్శ బీఆర్ఎస్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా, ఒక బంగారు తల్లిని ఒక స్కీమ్ ఉండింది తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ స్కీమ్ని ఎందుకు ఎత్తేసారు వీళ్ళు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము తెచ్చాం కాబట్టి ఆ స్కీమ్ ఎత్తేసారు. మరి మేము అడిగామా? అభయహస్తం మేము తెచ్చాము, దాన్ని రద్దు చేసావు. చట్టం చేసాం, మేము చట్టం చేసినాం, కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ పింఛన్ దాన్ని రద్దు చేసినావు. వాళ్ళ డబ్బులు 1800 కోట్లు మీరు మింగిండ్రు. మరి వాటి గురించి ఎందుకో మాట్లాడరు. ఇవాళ ఈ ప్రభుత్వము ఎందుకు ఇందిరమ్మ పేరు తీసుకుందంటే, ఇందిరమ్మ అంటే ఒక స్ఫూర్తిదాత, ఇందిరమ్మ అంటే ఒక ఉక్కు మనిషి. ఇందిరాగాంధీ అని అంటే ఇది అది కాదు, ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక టెరిఫిక్గా ఇది ఇట్లా ఉండాలి మహిళ అనే విధంగా ఒక సింబాలిక్ ఉంటుంది. దానితో పాటు ఈ మహిళా సంఘాలు పుట్టిందే ఇందిరాగాంధీ ఆనాడు ఐక్యరాజ్య సమితిలో ఆమె చెప్పినటువంటి మాట ద్వారానే మహిళా సంఘాలు వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇందిరాగాంధీ మహిళా సంఘాలు. మీరు కూడా కట్టుకోబోతున్నారా చీరలు? మహిళా మంత్రులు ఏమంటున్నారంటే మేము కూడా చీరలు కట్టుకోబోతా ఉన్నాం, క్వాలిటీ ఉన్నాయి, కట్టుకొని చూపిస్తామంటారు మహిళా మంత్రులు. మహిళా నాయకురాలు కూడా కట్టుకుంటారు ఆ రోజు అనేటువంటి స్టేట్మెంట్ ఇందాక కొండా సురేఖ ఇచ్చారు. మీరు కూడా తప్పకుండా కట్టుకుంటాం. ఎందుకు అనంటే చీర ఎంతది ఇచ్చినామా, ఎలా ఇచ్చినామా అని ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి డెఫినెట్గా స్వీకరిస్తాము. దాంట్లో భాగంగా మహిళలుగా మేమందరము గత ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపినాం. గత ప్రభుత్వం చేసే చీరలను కొంగలు వాలేటువంటి బెండు పరదలకు ఆ రోజు ఉపయోగించినాము, బెరుదు పరదల లెక్క. ఇవాళ వాటికి ధీటుగా ఒక మంచి క్వాలిటేటివ్ చీరలు మేము ఇస్తున్నప్పుడు డెఫినెట్గా వాటిని మేము ఉపయోగించుకోవడం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రేవంత్ అన్న సర్కారు చల్లగా ఈ ఆడబిడ్డల సంక్షేమము ద్వారా తనకి మరిన్ని దీవెనలు అందాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఆడబిడ్డలే సంక్షేమం కేంద్రంగా అల్టిమేట్గా రేపు 33% రిజర్వేషన్ సాధించుకొని ఆడబిడ్డలు చట్టసభలో వెళ్ళేంత వరకు ఇలానే ఇదే విధంగా మా పట్ల ఉండాలని కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికైతే చీరలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా మంత్రులు, నాయకురాలు కట్టుకోబోతా ఉన్నారు, ఇదే క్వాలిటీ ఇవ్వబోతా ఉన్నాము. గతంలో విమర్శలు వచ్చాయి కాబట్టి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయింది, 2 విడతలుగా ఉంటుంది. మార్చికి సంబంధించినటువంటి నెల వరకు, ఉమెన్స్ డే వరకు, వరల్డ్ ఉమెన్స్ డే వరకు కూడా ఈ చీరల పంపిణీ కంటిన్యూషన్లో ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.